హలో సరం, ఇది మన పీసీ 250 GB మనకి SSD ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా. తర్వాత 1 TB మనకి HDD వచ్చింది, 16 GB ర్యామ్, ఒక మనం 64 బిట్తోనే ఒక CPU తీసుకోవడం జరిగింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే నడుస్తుంది. CPU మనకి కృష్ణుని వెనకాల సెట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్లేస్ లేదండి, ఇక అన్నీ కూడా ఇరుకుటం అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డస్ట్ ప్రాబ్లం చూడొచ్చు, ఎంత డస్ట్ ఉంది ఇక్కడ. సో దాని కారణంగా నేను CPU అనేది అసలు ఆన్ చేయట్లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి పవర్ ప్రాబ్లం అన్నట్టు, ఇక్కడ ఓన్లీ 200 యూనిట్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. CPU మనం యూజ్ చేస్తే మనకి ఎంతలైనా 200 ఎబో వస్తుంది అన్నట్టు. అలా వస్తే మనం మంత్లీ హైగా మనీ కట్టాలన్నట్టు, అంటే 1100 రూపీస్ మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అందుకే CPU అనేది యూజ్ చేయడం లేదు. ఈరోజు మనం సాయిషన్ తీసుకో. ఈరోజు మనం మన గోప్రోతో తీసిన వీడియో అయితే మన CPలో అయితే పంపించుకోవడం జరిగింది. ఇది మన గోప్రోతోని ఫస్ట్ వీడియో అయితే తీసాము. క్లారిటీ అయితే బాగుంది. మనకి డైరెక్ట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, మనకి ఫోన్ అయితే సపోర్ట్ చేయట్లేదు. ఒక 5 మినిట్స్ అయితే గోప్రో అయితే యూజ్ చేయడం జరిగింది. బాగుంది, గోప్రో అయితే బాగుంది మొత్తానికైతే. కానీ ఫోన్లో ఎడిటింగ్ చేయడానికైతే ఛాన్స్ లేదు. ఓన్లీ పీసీలో పంపించుకొని మనం ఎడిటింగ్ చేసుకోనికి ఛాన్స్ ఉంది. ఈ వీడియో మనకి ఒక 5 మినిట్స్ తీసిన వీడియో నాకు 2.5 GB వచ్చింది. అంటే ఇది ఫోన్లో ఇక్కడ చూడొచ్చు మీకు 2.5 GB వచ్చింది. ఫోన్లో నేను దీన్ని ఎడిట్ చేయాలంటే కష్టం. ఐఫోన్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది, కానీ నార్మల్ ఫోన్ అయితే అసలు స్టక్ అయిపోతుంది. అందుకే నేను సిస్టంలో వేసి మీకు వీడియో అయితే చూపిస్తున్నా. వాటర్ టెస్ట్ కూడా చేసాము. అంటే గోప్రో తీసుకున్నాక ఈరోజు మాత్రమే మేము టెస్ట్ చేసాము. ఎన్ని రోజులు టెస్ట్ చేయలేదు, ఎందుకంటే SD కార్డ్ రాలేదు. ఈరోజు SD కార్డ్ వచ్చింది కాబట్టి గోప్రోని టెస్ట్ చేసాము అన్నట్టు. వాటర్ టెస్ట్ కూడా చేసాము, బాగుంది. కీబోర్డ్ అంతా డస్ట్ పట్టేసింది, డస్ట్. సో ఇది విషయం. జై సాయిరామ్, థ్యాంక్ యూ.